ఈ భూమి మీద మనిషి యొక్క ఆయుస్ని కొంచెముగా చేయటం ఏమిటి అని రాసుకోండి. టైటిల్, దేవుని స్తోత్రం. కొంచెముగా చేయటం ఏమిటి అని రాసుకోండి. మనిషి యొక్క జీవితం. మనం అనుకుంటున్నాం మన జీవితంలో ఈరోజు కొన్ని విషయాలు మనం వినాలి. వినినప్పుడు నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో, నువ్వు దేనిని విడిచిపెడతావో, దేని మీద మనసు ఉంచుతావో నువ్వు తెలుసుకుంటావు ఈరోజు. హల్లెలూయా. ప్రతి మనిషి జీవితంలో గంటలు, నిమిషాలు అంటే దేవుని పరంగా, దేవుని యొక్క మరి టైం ప్రకారం, దేవుని టైం వేరు. ఆయన ప్రకారం మనిషి దేవుడు అనుకున్నంత కాలం మనిషి జీవించలేకపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ఎందుకు జీవించలేకపోయాడో ఈరోజు కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటా ఉంటాం భూమి మీద ఏమేమో చేయాలి కదా, ఏమేమో చెందాలి, మంచి మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి మంచి ఘనత కలిగి ఉండాలి అని లోకానుసారమైన జీవితంలో ఆలోచనలో మనం కలిగి ఉంటాం. కానీ దేవుడు దానిని ఎలా చేశాడంటే చూద్దాం. చూడండి బైబిల్లో నుంచి కీర్తనల భాగంలో మనం చూద్దాం. కీర్తన 39వ కీర్తన. అందరూ జాగ్రత్తగా వినేవాళ్ళు వినాలి, చదవండి, రాయండి. 5వ వచనం నుంచి చూద్దాం. నా దినముల పరిమాణము నీవు ఎంత చేస్తున్నాడు? బెత్తడంటే ఎందుకు దేవుడు మూరెడు చేయలేదు? మూరెడు అంటే పెద్దది, జానుడు అంటే పెద్దది. హల్లెలూయా. దేవుడు మనిషి యొక్క జీవిత పరిమాణము ఎంత చేస్తున్నాడు? బెత్తడంటే 4 ఏళ్ళమైన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ బెత్తడంతా కదా మనిషి జీవిత పరిమాణమును దేవుడు చేసి ఉంటే మనిషి దీంట్లో అదిరిపడుతూ ఉంటాడు. అది కావాలా, ఇది కావాలా, అది అది చేయాలా, ఇది చేయాలా, ఏమేమో చేయాలా. కానీ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఆ మనిషి జీవితం మనిషికి అర్థం కాదు. బైబిల్ వాక్యము ఇక్కడున్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే నిజంగా నీ జీవితం ఏందో, నువ్వు ఈ భూమి మీద ఎంతకాలం జీవిస్తావో, ఎంతకాలం జీవించిన నీవు ఎవరి కొరకు జీవిస్తావో, ఎవరి కోసం బ్రతుకుతావో కూడా నువ్వు తెలుసుకుంటావు. హల్లెలూయా. నీ కొంతకాలం ఈ బెత్తడు కాలం నీ కోసం నువ్వే బ్రతికి చస్తావా, లేకపోతే నీ కుటుంబం కోసం బ్రతికి చస్తావా, లేకపోతే దేవుడి కొరకు బ్రతుకుతావా? అంటే దేవుడు చెప్పలేదు నీ కుటుంబం విడిచిపెట్టమని లేదు, నీ జీవితాన్ని విడిచిపెట్టమని లేదు, అన్నీ కలిగి దేవుళ్ళు బ్రతకమంటున్నాడు. అందుకే ఏమంటున్నాడు మళ్ళీ అదే మాట 5. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతా చేసి. ఎవరు చేస్తున్నారు అమ్మా? ఎవరు చేస్తున్నారు? దేవుడు ఎందుకు చేస్తున్నాడు మనం తెలుసుకుంటాం. బెత్తెడంతా నువ్వు అనుకుంటున్నావు కదా, నువ్వు తలంచుతున్నావు నేను ఎంతకాలమో ఉంటాను, ఏమేమో చేస్తానని. దేవుని టైం ప్రకారం, దేవుని నిమిషాల ప్రకారం, దేవుని ఆలోచన ప్రకారం మనిషి ఒక జీవితము, ఒక ప్రయాణము ఈ లోకంలో ఎంతుందంటే ఎంతుందంట. దావీదు రాజు కనుక్కున్నాడు, కీర్తన కనుక్కున్నాడు. కనుగొనలేక తపన పడేది మనమే. ఇంకా దానిని కనుగొనలేక ఏమో చేయాలని, ఏమో చేస్తే ఏమో అని అలా మన టైం, మన జీవిత పరిమితిని మనం కనుగొనలేక దాటి వెళ్ళిపోతున్నాం. అందుకే దేవుడు ఏం చేశాడు? బెత్తడంతా చేశాడు. ఒరే మనుషుడా, ఎందుకు నువ్వు ప్రయాసపడేది అంటున్నాడు. నువ్వు ఉండేది కొద్ది కాలం కాదు, కొన్ని గంటలు కూడా కాదు, కొన్ని నిమిషాలు, కొన్ని సెకండ్లు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునిలో సెకండ్ బతికి చనిపోయిన మనిషి ఉన్నాడు. అందుకే మనిషి దేవుడిని వెతకాలి, దేవుని కోసం ప్రయాసపడాలి. ఎందుకంటే ఈ బెత్తెడు అంతే మనిషి బ్రతికే కాలం కుదించి వచ్చాడు. అందుకే అంటాడు కదా, ఏమంటున్నాడు కదా, ఏమైనట్టుందంట, నీ సన్నిధిని నా ఆయుష్కాలము అంటే ఏమి బెత్తడే. ఇది బెత్తడు కానీ ఇలా చెప్పాడు, నిమిషాలు, సెకండ్లే. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని ఉద్దేశం వేరు, దేవుని ఆలోచన వేరు, దేవుని సంకల్పం వేరు. అయితే మనుష్యుడు దేవునికి కదా ఆజ్ఞ అతిక్రమించి కదా ఆవిషిని ఎంత తెచ్చుకున్నాడంట? నిమిషాలలోకి తెచ్చుకున్నాడు, గంటలలోకి తెచ్చుకున్నాడు, సెకండ్లలోకి తెచ్చుకున్నాడు. దీనికి కారణం పాపం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ సన్నిధిలో నా ఆవిషిని లేనట్టే ఉందంట. లేనట్టంటే చెప్పాలి, లేనట్టంటే ఈరోజంతా బతుకుతామనా? 24 గంటలు ఉంటామనా? వచ్చాను కానీ ఏమైద్దో సెకండ్ అంటే ఆయన దినముల పరిమాణమును దేవుడు బెత్తడంతగా చేస్తున్నాడు. కానీ ఇంకా ఏమంటున్నాడంటే నా ఆవిషి చెప్పాలి. దేనికోసం అదిరిపడుతున్నారు, దేనికోసం తపన పడిపోతున్నారు, దేనికోసం దేవునికి దూరమై హల్లెలూయా శ్రమ తెచ్చుకొని దేవుని చిత్తమును దేవుని ఉద్దేశమును నెరవేర్చక మీ యొక్క ఆలోచనలు నెరవేర్చుకొని నిత్య నరకాగ్ని వెళ్తారు మీరు. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, దేవుని సన్నిధిలో నా ఆవిషి లేనట్టే ఉన్నది. ఎంత ఎంత శిరుడైనను ప్రతి వాడును అంతే పొట్టి ఊపిరి. శిరుడు అంటే స్త్రీ అంటే సిరి అంటే ధనం. ఎంత ఉన్నోడైనా సరే ఏమైనాడు? ఒట్టి ఒట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఒట్టి ఊపిరి. ఎంత వాడైనా సరే, ఎంత ధనికుడైనా సరే, ఎంత ధనవంతుడైనా సరే ఏమైనాడు? ఈరోజు భూమి మీద నీ దినముల పరిమాణం దేవుడు ఎంతకు తెచ్చాడంటే ఏం చెప్తావు? ఎంతకు తెచ్చాడు చెప్పాలి. ఎంతకు తెచ్చాడు? ఆదివారం ఎక్కడ ఉండాలి? ఆదివారం ఎక్కడ ఉండాలి? 500 పోతేనే పరిగెత్తాకు, చస్తావు, నరకానికి పోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఎలా ఉందంట? ఆత్మ ఆయుష్ లేనట్టుందంట. ఆయుష్ లేనట్టుందంట. ఏమవుతుందో తెలియదు. దేవుడితో సమయం గడపాలి, దేవుడి కొరకు నువ్వు బ్రతకాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు నువ్వు వేసుకున్నావా? నిన్ను గురించి నువ్వు అనుకున్నావా? ఎంత ధనికుడైనా సరే ఒట్టి చెప్పాలి, ఒట్టి ఒట్టి ఊపిరి నీ చేతిలో ఉందా? నీలో ఉంది. ఎప్పుడు పోద్దో? ఏ సెకండ్లో పోద్దో? సెకండ్లో ఇంకా ఏమో ఉంటుంది, దాంట్లో ఏం పోతుందో తెలియదు నీకు. కానీ నువ్వు అదిరిపడుకున్నట్లు నీ ఆయుష్కాలం ఎంతో, మనస్సుని యొక్క దినముల పరిమాణము దేవుడు ఎంతకు తెచ్చాడో నువ్వు తెలుసుకుంటే నిజంగా ఈరోజే హల్లెలూయా నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకుంటావు, దేవునితో నువ్వు ఉంటావు. అందుకంటాడు చూడండి, అదే కీర్తనల భాగం చూద్దాం. 89వ కీర్తన చక్కగా వినండి, చక్కగా రాసుకోండి. 89వ కీర్తన 47వ వచనం. 89:47. నా ఆయుష్కాలము ఏమంటున్నాడు? నా ఆయుష్కాలము ఎంత ఎంత లెక్క చెప్తున్నాడు. ఇన్నేళ్ళని, ఇన్ని సంవత్సరాలు చెప్పగలుగుతావా నువ్వు? ఇన్ని గంటలు బతుకుతానని చెప్పగలుగుతావా? ఇన్ని సంవత్సరాలు నేను ఉంటానని చెప్పగలుగుతావా? మరి ఎందుకు నువ్వు అదిరిపడుతున్నావు? ఒక్కసారి ఈ బైబుల్ అనే అద్దంలో నువ్వు చూస్తే నీ జీవిత దినముల పరిమాణం ఎంతో దేవుడు చెప్తున్నాడు. ఎందుకు రా, తగ్గిపో, రివర్స్ రా, సమాధానం కలిగి ఉండు, సమాధానంగా బ్రతుకు, దేవుడితో సహవాసం చేయి, దేవుడి కలిగి నువ్వు జీవించు. కొంతమంది అదిరిపడుతూ ఉంటారు. నాది నాది అంటూ నాకు ఎదురే లేదంటాను, అత్యాశకు పోతూ ఉంటారు, అదిరిపడి మరిపోతూ ఉంటారు. బైబిల్ ఎందు మనసు పెడితే, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే అసలు నువ్వు ఎంతకాలం భూమి మీద ఉంటావో, నీ దినముల పరిమాణం ఎంతకాలము దేవుడు ఇక్కడ లెక్కించాడో, ఆ లోపల నువ్వు సమాధానం కలిగి దేవునితో నడచకపోతే, దేవునితో కలిగి నువ్వు నడకపోతే నీ జీవితం ఏమవుద్దో నీకు తెలియదు.
అందుకే ఎంత సిరుడైన ఒట్టి ఊపిరే. ఆయన సన్నిధిలో ఒకసారి వచ్చి చూసుకుంటే ఆయన యొక్క ఏమైందంట, ఎంత కొద్దిదో అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు 47వ వచనంలో, నా ఆయుష్కాలం ఎంత. నువ్వు దేనికి కేటాయిస్తున్నావు? ఈ కొంచెంలో తినడానికి కేటాయిస్తున్నావు కదా, సినిమాలు చూడడానికి కేటాయిస్తున్నావు, సీరియల్ చూడడానికి కేటాయిస్తున్నావు, తిరగబడడానికి కేటాయిస్తున్నావు, కొట్లాడడానికి కేటాయిస్తున్నావు, పని చేసుకోవడానికి కేటాయిస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఈ జీవితం విలువైనది, ఇది చాలా కొంచెమై ఉన్నది. ఇవన్నీ స్థిరత్వము కాదు, ఎంత స్థిరుడైనా ఒట్టి ఊపిరిదే, ఇది వ్యర్థము అని చెప్పి నువ్వు దేవునితో కొనసాగుతున్నావా? కీర్తనకారుడు అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? నా ఆయుష్ ఎంత కొద్దిదో జ్ఞాపకము చేసుకునుము. ఎంత వ్యర్థముగా. అర్థమైందా మీకు? పాస్టర్ ఏదో అంటున్నాడు అనుకుంటున్నారా? ఆయుష్కాలం ఎంత కొద్దిదో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాము. ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు కదా. కొంతకాలం బతుకుతే కదా, కొంతకాలం ఉంటే కదా అది మేలో కీడు అనుభవించేది. కీర్తనకారుడు ఏమంటున్నాడు? నరులందరినీ నువ్వు ఎంత వ్యర్థముగా సృజించి ఉన్నావు. ఈ కొంచెం కాలంలో నేను తెలుసుకోలేకపోయాను కొంతమంది, నేను తెలుసుకొని తప్పిపోయాను కొంతమంది, లోకాన్ని అనుసరించి జీవించే వాళ్ళు కొంతమంది, ఈ ప్రజలందరినీ కూడా ఎంత వ్యర్థముగా ఏమంటున్నాడు? సృజించి ఉన్నావు. వ్యర్థం ఈ కొంచెం సమయం. ప్రయాసపడుతున్నాం కదా, ఆ ప్రయాస జనులలో ఫలించట్లేదు. వాళ్ళ జీవితాలు ఎక్కడున్నాయంటే లోకం వైపు ఉన్నాయి. రేపటి గురించి ఆలోచిస్తున్నారు. ఎప్పటి గురించి? ఈ రోజుకు రేపు వేసుకుంటే ఎన్ని గంటలు చెప్పాలి? ఎన్ని గంటలు? 24 గంటలు నువ్వు బ్రతుకుతావని నమ్మకం కూడా నీకు లేదు దేవుని టైంలో. రేపులే ఎల్లుండిలే నువ్వు వాయిదాలు వేస్తూ ఉంటావు. అందుకే వ్యర్థముగా నరులందరినీ మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవడు? హల్లెలూయా, హల్లెలూయా కదా. ఇందాక లాస్ట్లో పాడుకున్న పాట ఈ వాక్యంలోటి, ఎంత సిరుడైనా సరే ఒట్టి ఊపిరన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మరణము చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలవాడెవరో చెప్పటి కూడా ఒకసారి. హల్లెలూయా. నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు? వదలు. దేవుడి కోసం ప్రయాసపడుతున్నావా? వ్యర్థమైన దానికోసం ప్రయాసపడుతున్నావా? కొంతమంది చూస్తే 3 పూటలు తినడానికే ప్రయాసపడుతూ ఉంటారు. వారి వలన ఏ ప్రయోజనం లేదు. ఒకసారి ఆలోచిస్తే నేను కొంతమందిని చూసినప్పుడు అదే అనుకుంటా ఉంటా, ఓహో ఈ వ్యక్తి ఇంత చెప్పనుగా అంతే. వీళ్ళలో ఉన్నటువంటి ఆలోచన, వీళ్ళలో ఉన్నటువంటి విధానం ఇంతే. ఏం రాలేదు వీళ్ళకి? జ్ఞానేంద్రియములు, మిశ్రుడు, ఇంకా వీళ్ళు కాలే, ఇంకా వీళ్ళు చిన్నపిల్లలాగా ఉన్నారు. వీళ్ళు వెదగట్లా, వీళ్ళు ఇంతే. అంతే ఉంటారా? అలా ఉంటారా? దేవుని వాక్యము వినేటప్పుడు, చూసేటప్పుడు నీ గుండెల్లో భయం పుట్టలేదా? నువ్వు ఎంతకాలం ఉంటావో నీకు తెలియట్లేదా? ఈ ఇంతకాలంలో నువ్వు ఏం చేయాలో నీకు తెలియట్లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ కొద్ది తినాలి, ఈ కొద్ది పరిమాణంలో నువ్వు తప్పిపోతే నీ కొరకు ఏముందంట? ఏముందంట? పాతాళం ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాతాళం ఉందంట. నువ్వు పాతాళం నుంచి నువ్వు తప్పించుకోవాలంటే నీ జీవితాన్ని మొట్టమొదటిగా నువ్వు కదా, నిన్ను నువ్వు ఏమైనావో నిన్ను నువ్వు ఒక్కసారి పరీక్షించుకోవాలి. నేను చెప్పడం కాదు, నిన్ను నువ్వు సమయాన్ని దేనికి గడుపుతున్నావు? ఈ కొద్ది సమయంలో నువ్వు నీ జీవితం ఎలాగుంది, నీ యొక్క విధానం ఎలా నడుస్తున్నావు, ఇది నువ్వు తెలుసుకోగలిగితే నిజంగా ఈ బ్రతికే కొద్ది దినాలు దేవుల్లో గడపడానికి నువ్వు ప్రయత్నిస్తావు. చెప్పండి కూడా ఒకసారి. సావు వస్తుంది, మనకు మరణం ఉంది. మరణము రుచి చూడక
నరుడెవడు? శిరకాలము కదా, సిరుడై ఉండే నరుడెవరు భూమి మీద? ఎవరైనా ఉన్నారా? చూసారా మన అబ్బబ్బలను కానీ చూసారా? ఏమారు తెలిసి నువ్వు అనుకోవచ్చు 100 సంవత్సరాలు బతికాడు, 110 సంవత్సరాలు బతికాడని. దేవుని దుస్తులు అవన్నీ కూడా కదా 100 సంవత్సరాలు కూడా గంటతో సమానంగా, దేంతో సమానం కాదు, ఒక గంటతో సమానం కాదు, ఒక్క గంటతో సమానం కాదు దేవుని దృష్టిలో, దేవుని లెక్కలలో. నువ్వు అనుకుంటున్నావు ఇన్నేళ్ళు నేను బతికినానని. దేవుని చిత్తం అది కాదు. ఇంకా మనం తెలుసుకుంటాం, చూద్దాం. చూడండి, అదే 144 కీర్తన 4వ వచనం. 144 కీర్తన 4వ వచనం. ఏమైనారు నరులు? ఏమైనారు నరులు? ఏమైనారు? ఒట్టి ఊపిరిని పోలి ఉన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా మీకు? అక్షరమా చూడకండి. మీ జీవితమును ఈ అక్షరంలో పెట్టుకోండి. అక్షరం వెనుక మీ జీవితాన్ని పెట్టుకోండి. అక్షరం ముందు పెట్టుకోవద్దు. అక్షరం తర్వాతనే ఉండేది. నువ్వు అక్షరం చదివి ఇది ఇంతేలే, ఇది ఇలాగే రాయబడింది అనుకున్నావా? ఈ కొద్ది పరిమితిలో నువ్వు కట్టుకోలేవు, ఇతరులను కట్టలేవు, నువ్వు దేవుని కొరం బతకలేవు. నువ్వు దేవుని స్తోత్రం. జాగ్రత్త పడండి. చెవు పెట్టకూడదు. దేవుని వైపు నీ మనసు పెట్టాలి. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? ఊపిరి నరులు ఉట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు కొట్టాలి చప్పట్లు. వారి దినాలు, నువ్వు సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, నీ సంవత్సరాలను కూడా దేవుని దృష్టిలో దినాలు, రోజులు లెక్క పెడతాడు. రోజులు అర్థమైందా మీకు? మన దృష్టిలో సంవత్సరాలు, సంవత్సరాలు దేవుని దృష్టిలో రోజులు. దేవుని లెక్క ప్రకారంగా, దేవుని యొక్క టైం ప్రకారం. హల్లెలూయా, హల్లెలూయా. నరులు భూమి మీద ఏమైనారు? ఒట్టి ఊపిరి. మన వలన ప్రయోజనం లేదు. ఎప్పుడు పోతుంది ఊపిరి తెలియదు. తెలుసా నీకేమన్నా? ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. అందుకే జీవం కలిగినటువంటి దేవుని లేఖనాలు, మనం ఏమై ఉన్నామో, మన దినముల పరిమాణం ఎంతో లేఖనాలు చెప్తున్నాయి, లేఖనాలు చలవిస్తున్నాయి. నువ్వు ఈ కొద్ది కాలం, ఈ కొంతకాలం నువ్వు ఎలా బ్రతకాలో నేర్పిస్తున్నాయి. నువ్వు అనుకుంటున్నావు సంవత్సరం అయిపోయిందని. సంవత్సరం అంటే సెకండ్ కూడా కాదు దేవుని విధానంలో. హల్లెలూయా. నువ్వు దినాలు అనుకుంటున్నావు, లేకపోతే నువ్వు సంవత్సరాలు దేవుడు దేనికి లెక్కేశాడు? అసలు సంవత్సరం కూడా కాదు. అసలు నువ్వు సంవత్సరాలు లెక్కేసావు, రోజులకు కూడా కాదు. అసలు రోజులకు కూడా కాదు, అసలు సెకండ్లకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకేమన్నా నా దినముల మళ్ళీ వారి దినములు దాటిపోవు. ఎంతసేపు దాటుతావు? నీడ నీ అడిగేస్తే రెప్ప వాళ్ళకు ముందే వస్తుంది, అంతే. నీ దినం కూడా అంతే, సెకండ్ కూడా పట్టదు. హల్లెలూయా. కలగండి, దేవుని కలిగి జీవించండి. దేవుని లేఖన ప్రకారం దేవుడు ఏం చెప్తున్నాడో, ఏం చలవిచ్చున్నాడో దానిని పట్టి మనం బ్రతకాల్సిన విధానము దేవుని లేఖనం చలవిస్తూ ఉంది. జాగ్రత్తగా మనము వినాలి. అందుకే నీడ వాడిని దాటిపోవు. ఎంత టైం పడుతుంది? సూర్యుడు కదా గంటకు కదా, అన్ని ఉన్నాయి బైబిల్ కదా. మరి ఎన్ని కిలోమీటర్లు వేగంగా తిరుగుతున్నాడు ఆయన? సూర్యుని పని సూర్యుడు ఎలా చేస్తున్నాడు? ఎలా తరంపబడతా ఉంది? ఏమైపోతా ఉంది? హల్లెలూయా. మనిషి యొక్క నీడ కూడా కదా దాటిపోకమునిపై మనిషి ఏమవుతున్నాడు? అంతే. ఏమంటున్నాడు ఇంకా కింద? వంచి దిగడము, మెరుపులు మెరిపించి, ఇవన్నీ కూడా ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే తనను తాను జ్ఞాపకం చేసుకుని కదా
మనుషులందరినీ వ్యర్థంగా నువ్వు తయారు చేసావు, సృజించావు. నరులు ఈ భూమి మీద కదా వారి జీవిత పరిమాణం కొంచెం చేస్తున్నావు. అసలు ప్రయోజనం ఏందని ప్రార్థన చేస్తున్నాడు. మనమేమనుకుంటాం, మనం ఎలా కలిగి ఉంటాం, ఏ ఆలోచనలు కలిగి ఉన్నాం? అందుకే ఇక్కడ అంటారు చూడండి, యాకోబు రాసిన పత్రిక చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. 4:14. రేపు కదా, రేపు ఎల్లుండి వాయిదా వేస్తూ ఉంటావు. నువ్వు ఏం వేస్తూ ఉంటావు? ఏం వాయిదా వేస్తూ ఉంటావు? హల్లెలూయా. రేపు అంటే ఎన్ని గంటలు? 24 గంటలు అనుకున్నాం. 24 గంటలు బ్రతకవు. 24 గంటలు బ్రతికిన బైబిల్లో మనుషులు ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏందమ్మా పాస్టర్ ఇలా మాట్లాడుతున్నా అనుకుంటా అంటారు మీరు. అలాగే ఉంటాయి ఆ మాటలు. 24 గంటలు బ్రతికిన మనుషులు బైబిల్లో ఎవరు ఎక్కడ లేరు? బైబిల్లో ఉన్నవారి కంటే లోకంలో బతికిన వాళ్ళు ఎక్కువ ఉన్నారా? ఎవరైనా ఎక్కువ దినాలు బతికిన వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యాకోబు గారు ఏమంటున్నారు ఇక్కడ, రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు. అసలు రేపని చెప్తున్నావు. రేపు ఎవరిది? నీది కాదు. రేపటి దినం దేవుంది. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. రేపంటే కూడా దాంట్లో లెక్కలు కొడితే వస్తాయి నీకు. ఏందమ్మా పాస్ అయిపోయిన ఆదివారం చెప్పండి, ఆదివారం కూడా బతికినాం కదా అనుకుంటున్నావా? సంవత్సరాలకు, రోజులకు, దినాలకు తేడా ఉంది బైబిల్లో. దేవుని లెక్కలు వేరుగా ఉంటాయి. అదే వింటున్నాం. రేపు ఏమి సంభవించునో నీకు చెప్తావా? నువ్వు రేపేం చేస్తావో చెప్పలేవు. రేపంటే రేపు అనుకోవాకు. నువ్వు ఇక్కడే పెట్టావనుకో, నీ మైండ్, నీ ఆ కొంచెం ఇక్కడే ఉంటావు, రేపు దిక్కే ఉంటావు. అసలు రేపు అంటే ఏంటో తెలుసుకుంటాను ఇంకా ముందుకు వస్తావు. అసలు రేపనే దినము దేవుని దృష్టిలో ఏమైందో, రేపంటే కదా ఎన్ని రోజులు, ఎన్ని గంటలో అని నువ్వు తెలుసుకోగలిగితే ఇంకా కొంచెం ముందుకు వస్తావు నువ్వు. అలా కాకుండా రేపంటే పొద్దుగుకి పోయి పొడిచేదే కదా రేపు అనుకుంటున్నావా? అంత ఛాన్స్ దేవుడు నీకు ఇవ్వలేదు 24 గంటలు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రేపటి గురించి నీకు తెలియదు. ఈ జీవము ఎవరిది? జీవము దేవుడు పెట్టాడు. కాబట్టి నువ్వు ఎన్ని గంటలు బతకాలనో, ఎన్ని సెకండ్లు, ఎన్ని నిమిషాలు బతకాలనో దేవునికే తెలుస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? ఇది జీవం ఒట్టి ఏ పాటిది? నీ జీవము ఏ పాటిది? నీవు కొంతసేపు అంటే చర్చిలో ఉన్నంతసేపు కనపడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత నీకు ఏం సంభవించునో నీకు తెలియదు. మనిషి దినముల పరిమాణము అలా ఉన్నాయి. నువ్వెవరు? ఒట్టి ఊపిరి. రేపటి గురించి ఏమి సంభవించునో నీకు తెలియదు. నువ్వేమైనావు? నీ జీవము ఏ పాటిది? కొంతసేపు అన్నాడు. కొన్ని సంవత్సరాలు కనపడి అనిలే. బైబిల్లో చూస్తూ వస్తున్నాం మనం అన్నీ కూడా. బెత్తడి కానీ చూస్తూ వస్తున్నాం. ఎంతకాడి నుంచి? బెత్తడి కానీ చూస్తూ వస్తున్నాం మనం. చివరికి ఎంతసేపటికి వచ్చాడు? కొంతసేపా? ఒకరోజా? హల్లెలూయా. కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు మనం కదా. అప్పుడే కనపడతాం, అంతలో ఏమవుతామంట? ఆవిరంటే కనపడకుండా పోవటం అంతే. కొన్ని కాలే బండ మీద కొన్ని నీళ్ళు పోయి అట్టాడి తిరిగి చూడు,
ఏమైంటుంది? ఇప్పుడే కదా పోసిందంటే జీవితము కూడా దానికంటే ఇంకా ఘోరమైంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే క్రీస్తును కలిగి నువ్వు బ్రతకాలి, క్రీస్తును వెరిగి నువ్వు తెలుసుకోవాలి. క్రీస్తు ఒక మరి యేసు ప్రభు కదా మన పరిమితి, దినముల పరిమితి ఎంత పెట్టాడో అది మనం తెలుసుకొని దానిలో నువ్వు సమయమును దేవునికి కేటాయించి మన జీవితాన్ని మార్చుకోవాలి. అందుకంటే చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక చూద్దాం. 1 పేతురు 1:24. 1:24. సర్వ శరీరులు దేనిని పోలి ఉన్నారు? దేనిని పోలి ఉన్నారు? సర్వ శరీరులు గడ్డి. వర్షం రాగానే ఏమవుద్ది? ఏమవుద్ది? పచ్చగా మొలుస్తుంది, పూస్తుంది. ఎండగాయగానే ఎవరు చెప్పట్లేదు. అంటే నువ్వు కూడా ఎలా ఉన్నావు? నువ్వు కూడా ఎలా ఉన్నావు? దానిని పోలి ఉన్నావు. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. సర్వ శరీరులు అన్నాడు ఇక్కడ. భూమి మీద శరీరుడు ఎవడు కాదు. అందుకే సర్వ శరీరులు దేనిని పోలి ఉన్నారు? దేనిని పోలి ఉన్నారు? నీ జీవితం ఏమైంది? ఏ పాటి వాడు, ఏ పాటి అమ్మవు నీకు తెలుసా? నీ జీవితం మార్చుకోవాలి. జీవితంలో ఏమున్నాయో నువ్వు విడిచిపెట్టాలి. ఇంత దానికోసం అదిరిపడుతూ ఉంటాం, మనం కొట్లాటలు పెడతా ఉంటాం కదా, కొండలు పెడతా ఉంటాం కదా, లేనిపోయిన అతికిస్తూ ఉంటాం కదా, పార్టీ కలిగి జీవిస్తూ ఉంటాం, పగలు కలిగి జీవిస్తూ ఉంటాం. నువ్వు సస్తే పాతాళంకి వెళ్తావు, జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని వాక్యం విని ఎంతకాలము బ్రతుకుతాము అనేది నువ్వు తెలుసుకుంటే నీలో ఇలాంటిది ఏది ఉండదు. ఇక శాశ్వతం కాదని నువ్వు అనుకున్నావు అనుకో, శాశ్వతం కాని దానికోసం నువ్వు ప్రయాస పెడతావు. ఎవరు శాశ్వతం? కొంచెం మంది అందరూ తిందామని అంటావు. అదే నా శాశ్వతం అయిందని అనుకో, ఈ కొంచెం ఏం చేస్తావు? దాచిపెట్టుకొని తింటావు. ఎవరు శాశ్వతం అంటారు కొందరు పెట్టేటోళ్ళు. అంటే ఏమైనప్పటికీ ఏమొచ్చింది నీలో నుంచి? దేవుని మాట గుర్తుకొచ్చింది, పంచిపెట్టమని. హల్లెలూయా. ఏం కలిగి ఉన్నాం? వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది. అదే ఏమంటున్నాడు ఇక్కడ? నరులు సర్వ శరీరులు గడ్డిని పోలిన వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది. అంటే పొద్దున వాన పొడవగానే మనసుకు బాగుంటుంది. కొంచెం సూర్యుడు ఉదయించగానే ఏమవుతుంది? నీ అందము కూడా అంతే. అంతేనని అనుకుంటున్నావా? లేకపోతే నిన్ను నువ్వు మురిచిపోతున్నావా? నిన్ను నువ్వు వెచ్చించుకుంటున్నావా? హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే దేవుడు మనిషి పరిమితిని ఎందుకు ఈ విధంగా చేశాడంటే, మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? నరుని దగ్గరికి వెళ్ళాలి. నరులారా తిరిగి రండిని సెలవైంది. మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళాలి? మనం ఇది తెలియాలంటే నరుని దగ్గరికే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తే అర్థమో చెప్పండి ఒకసారి. అంటే మనందరం నరులం కామా అంటారేమో. ఆ నరుడు వేరు, ఇప్పుడు నిన్ను వచ్చి నరుడా అని పిలిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూద్దాం, చూడండి, ఆదికాండం చూద్దాం. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం చూద్దాం త్వరగా. 2:17. అయితే మంచి చెడ్డలనిచ్చు, తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఇది దేవుని ఆజ్ఞ. హల్లెలూయా. ఇది ఎవరి ఆజ్ఞ? దేవుని ఆజ్ఞ. తినకూడదు. వాటిని తిను దినమున నిశ్చయముగా ఏ రోజైతే నువ్వు తింటావో ఆ రోజే చెప్పాలి, ఆ రోజే చస్తావు అన్నాడు. ఆ రోజే అంటే చాలామంది అంటారు, డౌట్ ఇది. ఆ రోజు అంటే ఆ రోజు చచ్చిపోలేదు కదా అని. అవునా? రాదా? ఆ రోజే చెప్పిండు కదా దేవుడు, తిన్న దినము నువ్వు చస్తావని. మరి తిన్న దినము చచ్చిపోలేదు అనుకుంటాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. తిన్న దినము చచ్చిపోలేదు అనుకుంటాం మనం. ఒక దినం అంటే మీకు తెలియాలి. ఈరోజు అసలు మీలో ఉన్నటువంటి
అవిధేయత, కప్పి పట్టబడిన దుష్టత్వం బయటికి వెళ్ళిపోవాలి. ఈరోజు దేనికోసం బ్రతకాలో, మన యొక్క ఆయుష్య కాలం పరిమితం ఎంతకు దేవుడు కుదించాడో, ఇది ఎవరి నుంచి వచ్చిందో, ఎవరికి ఈ యొక్క స్థితిని కుదిర్చి చేశాడో ఈ మాటలో మనకు అర్థమవుతుంది. ఆ పండ్లను తిన్న నేడే మీరు ఏం కావాలి? ఆ దినమే కదా, ఆ దినమే చెప్పలేదు ఎవరు, ఆ దినమే కదా, మీకు వాక్యమే చూపించాలి. ఆ దినమే సస్తారన్నాడు. ఆ దినం చనిపోయారా? హల్లెలూయా, హల్లెలూయా. ఒక దినం కదా. కీర్తనల భాగం చూద్దాం. 90వ కీర్తన 4వ వచనం చూద్దాం. తిన్న దినమే మీరు సస్తారన్నాడు. ఇప్పుడు మీకు మీ యొక్క హృదయాలు తెరవబడాలి ఈ మాటలో. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన, కొట్టాలి చప్పట్లు, 1000 దినాలంటే దేవుని దృష్టిలో చెప్పాలి. ఇంకా మీరు కొట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెప్పట్లు కాదు, మీరు చక్కర్ల కానించి కొడితే ఈ మాట ఎవరికి చెప్పండి. ఆది కాండంలో ఎవరికి చెప్పండి. ఆది కాండంలో దేవుడు ఎవరితో మాట్లాడాడు? ఈ మంచి చెడు తెలివినిచ్చు ఈ జీవవృక్షమును నువ్వు తినిన నాడే ఏమన్నాడు? ఎప్పుడు తినిన దినము. ఒక దినం అంటే ఎన్ని గంటలు? 24 గంటలు చెప్పాలి. ఒక దినం అంటే 24 గంటలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని దృష్టికి ఒక దినం అంటే 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు అంటే ఒక దినము. చెప్పండి, కొట్టండి, హల్లెలూయా. అర్థమైంటుందా మీకు వాక్యము? ఈ మట్టి బుర్రకి ఆడ అర్థమైంది అనుకుంటారా? చాలామంది అంటారు అదే తినని నాడే చచ్చిపోదు అన్నాడు కదా, ఆ రోజు చచ్చిపోలేదు కదా. ఒక్క దినము అంటే దేవుని దృష్టికి 1000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు అంటే దేవుని దృష్టికి ఒక దినము. నువ్వు లెక్క కొట్టుకుంటే నీకు అర్థమవుతుంది ఆదాము ఎంతకాలం బతికాడో. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. ఒక్క దినము తినిన నాడే నువ్వు చచ్చిపోతూ అన్నాడు. వాక్యాన్ని అక్షరంగా అర్థం చేసుకుంటే బుర్రకు పట్టదు. అక్షరము నిజంగా దేని పరంగా మరి లోపల ఏముంది? ప్రత్యక్షత దేనిని గురించి సెలవిచ్చింది? అసలు ఒక రోజు అంటే దేవుని దృష్టికి ఎన్ని దినాలు? దేవుని దృష్టికి 1000 దినాలంటే ఎన్ని సంవత్సరాలు అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకోగలిగిన జ్ఞానం కావాలని మీరు ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా కదా. 39:5 ఏం చేశాడు? మనిషి యొక్క పరిమితి దినాన్ని బెత్తడంత చేశాడు. అక్కడి నుంచి ఒట్టి ఊపిరి చేశాడు, అక్కడి నుంచి నీడవలే చేశాడు. చివరికి వచ్చేసరికి ఏమైంది? తినిన నాడే. ఏమయ్యాడు ఆదాము అవ్వలు? 1000 దినాలు బతికారా? ఒక దినం అంటే 1000 దినాలు. ఆదాము ఎన్ని దినాలు బతికాడు? 930 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు బతికాడు. ఒక దినమన్నా కొట్టాలి చప్పట్లు, హల్లెలూయా. 1000 సంవత్సరాలు ఒక దినం పోల్చుకుంటే బతికాడా? 900 చెప్పాలి అందరు గట్టిగా. ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడు? 930 సంవత్సరాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు? 930 సంవత్సరాలు. అంటే ఒక్క రోజు కూడా పూర్తయిందా? చెప్పండి అమ్మా. ఇంకా 1000 దినాలకి ఒక రోజు అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి? 70 సంవత్సరాలు తక్కువ ఉన్నాయి. హల్లెలూయా. ఆదాము ఒక్క రోజు కూడా బ్రతకలే. ఎన్ని గంటలు బతికాడు మనం లెక్క కొడితే కదా? 2 గంటల 19 నిమిషాల 12 సెకండ్లు బతికాడు భూమి మీద. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని లెక్క ప్రకారం చూస్తే 2 గంటల 19 నిమిషాల 12 సెకండ్లు. అంటే రోజైందా? చెప్పట్లేదు ఎవరు. ఏందబ్బా కన్ఫ్యూజన్గా ఉంది అనుకుంటున్నారా? మీకు 4-5 సార్లు చెప్తున్నాను ఈ మాట. అంటే
దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు మనం బ్రతికితే ఒక దినం బ్రతికినట్టు. హల్లెలూయా. ఆదాము కూడా దేవుని దృష్టిలో ఒక్కరోజు కూడా బ్రతకలే. అంటే ఆయుస్సి ఆజ్ఞ అతిక్రమము వలన పాపము నుంచి ఏం కోల్పోయింది? ఆయుస్సు కోల్పోయింది. మనస్సుల యొక్క పరిమితి దినాలు తగ్గిపోయాయి, బెత్తడంతయ్యాయి. దావీదు కనుక్కున్నాడు. హల్లెలూయా. కీర్తనకారుడు కనుక్కున్నాడు. అందుకే ప్రార్థన చేస్తున్నాడు. నీ జీవితంలో ఇంకా నువ్వేమనుకుంటున్నావు? ఇంకా రకరకాలుగా నీవు కలిగి ఉన్నావు. అందుకే చూడు, అక్కడ 4 వచ్చిన మళ్ళీ, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించినను ఎలా ఉన్నాయి? అర్థమైందా మీకు? వాక్యం కన్విన్స్గా ఉందా? ఫార్ములా కొట్టాలి దాంట్లో, మీకు డేట్, నిమిషాలు, సెకండ్లు మొత్తం రావాలంటే ఆదాము ఎక్స్ కొట్టి ఫార్ములా కొడితే ఆదాము ఎన్ని గంటలు బతికాడో మీకు అర్థమైపోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని గంటలు బతికాడో కూడా మీకు తెలిసిపోద్ది. మీ జ్ఞానము కదా లో ఉన్న మట్టి ఇడిచిపోతుంది. దానికోసం మనిషి ఏం చేస్తూ ఉంటాడు? తపన పడిపోతూ ఉంటాడు. ఏం పడిపోతూ ఉంటాడు? ఒకరోజు కూడా బతకలేదు. హల్లెలూయా. అందుకే ఇక్కడ నిజంగా మనం చూస్తే కదా, ఆదాము ఎన్ని సంవత్సరాలు బతికాడంటే 3900. మెతుసేలా ఎన్ని సంవత్సరాలు బతికాడంటే ఒక్క సంవత్సరం తప్పు 969 చూడకూడదు అసలు. హల్లెలూయా. 969 ఏళ్ళు బతికాడు. అప్పుడు మెతుసేలా బతికిందంటే అందరికంటే ఎక్కువ బతికాడు. ఆదాము కంటే అందరికంటే కూడా ఎక్కువగా ఏమయ్యాడు? చెప్పాలి, ఏమయ్యాడు? హల్లెలూయా. ఇక్కడ చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన బతికిన ఇది మరి చూస్తే ఇక్కడ మనం చూస్తాం, లెక్కలు కూడా కొడితే మనకు అర్థమవుద్ది. ఈయన కంటే కూడా ఆయన చూస్తే ఒక 69 సంవత్సరాలు, అంటే 70 సంవత్సరాలు వేసుకున్నా కూడా ఆయన 2 రోజులు 23 గంటల 15 నిమిషాల 21 సెకండ్ బతికాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 23 గంటల చెప్పాలి, 23 గంటల 15 నిమిషాల 21 సెకండు. ఎవరు? మెతుషెల. 10 సంవత్సరాలు బతికాడా? అదే మన ప్రశ్న. 10 సంవత్సరాలు బతికాడా? బ్రతకలేదు. దేవుని దృష్టిలో ఏంది? 10 సంవత్సరాలు మనం బ్రతకాలని. హల్లెలూయా. ఒక్క రోజైనా దేవుని దృష్టిలో మనం బ్రతకాలన్నదే దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. అందుకే నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకొక మాట కూడా మనము చూద్దాం. చూడండి, 2 పేతురు రాసిన పత్రిక చూద్దాం. 3:8 చూద్దాం. 3వ అధ్యాయము 2 పేతురు 3వ అధ్యాయం 8వ వచనం. ప్రియులారా, ఒక సంగతి జాగ్రత్త. హల్లెలూయా. అపోస్తుడైన పేతురు గారు కూడా ఇదే మాట చెప్తున్నాడు బైబిల్లో. మీరు ఎప్పుడు ఈ లోతైన అంశాలు వినకపోవచ్చు, మీరు గుర్తు పెట్టుకొని ప్రార్థన చేయండి, మీ జీవితాలు మార్చుకోండి. అందుకేమంటున్నాడు? ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక్క దినము. కొట్టండి సపట్లు. హల్లెలూయా. ఎవరి మాట చెప్పేది? అపోస్తుడైనా ఏమని చెప్తున్నాడు? ప్రియులారా, ఒక్క సంగతి గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని పెట్టుకోకపోయినా పర్వాలే, ఈ ఒక్క సంగతి గుర్తుపెట్టుకుంటే మీరు అదిరిపడరుగా తగ్గిపోతారు. వ్యర్థమైన దానిని మీరు ప్రయాసపడరు కొద్ది సమయంలో. హల్లెలూయా. అందుకే ఏమని మాట్లాడుతున్నాడు? ప్రియులారా, ఒక్క సంగతి మర్చిపోకుడి,
ఏమనగా ప్రభువు దృష్టికి ఒక్క దినము ఎలాగుందంట? మెతుస్సేల బతికాడా 1000 సంవత్సరాలు? ఎవరు చెప్పట్లేదు. ఆదాం బతికాడా? 900 తర్వాత బతికారు, కానీ ఒక్క రోజు కూడా ఎందుకు బతకలా? ఒక్క రోజు అని బైబిల్ ఎందుకు సెలవీలా? నువ్వు అనుకుంటున్నావేమో మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఏడేనా 80 అని. అది కూడా లెక్క చెప్తా మీకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? ఒక్క దినము 1000 సంవత్సరములను, 1000 సంవత్సరములు ఒక దినము. ఒక దినం దేవుని దృష్టికి ఎలా ఉందంటే, మనం బ్రతకాలంటే 1000 సంవత్సరాల వల్ల ఉంది. 1000 సంవత్సరాలు ఒక దినము. ఎవరైనా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని టైం, దేవుని లెక్కలు, దేవుని సెకండ్లు మనం చూస్తే మనం ఎంతకాలం బ్రతుకుతున్నాం అంటే సెకండ్లలో చచ్చిపోతున్నాం మనం. దాని కొరకు అదిరిపడి, తపనపడి, ప్రయాసపడి, పాగులాడి దేవునికి దూరమై దేవుని వాక్యం ఎరక్కనే, దేవుని వాక్యం తెలియకనే, దేవుని వాక్యమును గ్రహించకనే జీవితం అంతా వ్యర్థముగా గడుపుతున్నారు. అన్నాడు కదా, ఏమన్నాడు? నరులు సమయమును వ్యర్థముగా నువ్వు నరులను సృజించి ఉన్నావు. వ్యర్థంగా సృజించావు వీళ్ళను. ఈ కొద్ది దినాలు, ఈ బెత్తడంత సమయంలో తినుటకు, తాగుటకు, కొట్టుకున్నట్టుకు కదా సమయము వారికి నచ్చినట్టుగా ఇచ్చుకున్నట్టుకే కొద్ది సమయంలో జీవిస్తున్నారు. వ్యర్థముగా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికి ఉన్నామంటే ఈ చెక్కండి ఆయన కృప. ఆయనను స్తోత్రం చెల్లించాలి. దేవుని స్తోత్రం. అందుకే ఒక దినము 1000 సంవత్సరములకు, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి కదా. అర్థమైందా వాక్యం? అర్థమైంది చెప్పండి. అర్థమైన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈ అర్థమైన వాళ్ళందరూ కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఈ అర్థమన్న వాళ్ళు. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవితంలో ఒక దినం అంటే ఏంటో అర్థమైంది కదా. మనిషి 24 గంటలు కూడా బ్రతికిన మనిషి బైబిల్లో ఎవరు ఉన్నారా? మీకు అర్థమైంది ఇప్పుడు? ఏందమ్మా పాస్ అయ్యి బైబిల్లోకి వెళ్ళి బైబిల్ ఒక్కొక్కరు 930, 970 కదా, ఇంకా ఈ విధంగా బతికితే ఈయన ఏంది ఇలా అంటున్నాడు అంటున్నారా అనుకున్నారా? అర్థమైందా మాటకి మీకు? అర్థమైందా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అంటాడు చూడండి, ఇక్కడ ఆదికాండం చూద్దాం, 5:5 చూద్దాం. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు కదా. ఎన్నేళ్ళు బతికాడు? 930 సంవత్సరాలు. అంటే ఒకరోజు కూడా క్లారిటీ వచ్చిందా మీకు? తిన్న నేడే ఆ పండు, ఆ జీవవృక్షములు, మంచి చెడు తెలివినిచ్చే ఆ వృక్షములు తిన్న రోజే సస్తామన్నాడు. అంటే ప్రశ్న మనకేముంది? ఆ రోజు చావలేదు కదా అని. ఆ రోజు గడవకు మునిపు ఏమైపోయాడు? 930లోనే చనిపోయాడు. అర్థం వచ్చిందా క్లారిటీ మీకు? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనిషి ఏమంటాడు చూద్దాం. చూడండి ఇక్కడ కీర్తనల భాగం చూద్దాం. 90వ అధ్యాయం 10వ వచనం, త్వరగా అయిపించుకుందాం. 90వ అధ్యాయము 10వ వచనం. మా ఆయుష్ కాలము ఎన్ని సంవత్సరాలు? ఉప్పొంగుతున్నావా? హల్లెలూయా, హల్లెలూయా. ఉప్పొంగుతున్నావా? మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసకరమే, దుఃఖమే. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలంటే? 80 సంవత్సరాలంటే కదా. 80 సంవత్సరాలంటే 1 గంట 40 నిమిషాల 8 సెకండ్లు. 1 గంట 40 నిమిషాల 8 సెకండ్లు. ఎన్ని సంవత్సరాలంటే? ఎన్ని సంవత్సరాలంటే? 80 సంవత్సరాలంటే ఏమైంది? 1 గంట 40 నిమిషాల 8
సెకండ్లు. నువ్వు 70 ఏళ్ళని 80 ఏళ్ళని ఉప్పొంగిపోతే దేవునికి స్తోత్రం. దేవుని లెక్క ప్రకారం చూస్తే హల్లెలూయా, నువ్వు ఏమైనా నీకు తెలియాలి, నువ్వు ఏం కలిగి ఉన్నావో నువ్వు ఎరగాలి. ప్రతిదీ దేవులో రాయబడింది, ప్రతి మాట కూడా. 80 ఏళ్ళంటే 1 గంట 40 నిమిషాల 80 సెకండ్లు. అప్పటికే వాటి వైభవము, ఆయాసకరము, దుఃఖము. ఎందుకురా నేను బతకడముగా, ఏదన్నా పోయి చంపేయండి అంటారు మనసులో నుంచి. ఎందుకు నేను మీకుగా కూర్చోలేను, లేయలేను, మీకు బరువు కదా, ఆయాసంగా ఉంది, నడవలేకున్నాను, దుఃఖంగా ఉంది, తినలేకపోతున్నాను. ఇన్నేళ్లకు ఎక్కడి నుంచి 970 కానుంచి 930 40 కానుంచి డౌన్ అయితే ఎక్కడికి వచ్చిందంటే 120 ఏళ్ళకి వచ్చింది. మోసే అక్కడికి వచ్చారుగా. ఎన్నేళ్లకు? 120. అక్కడి నుంచి ఎంతకు వచ్చేసింది? 70. అధిక బలం, అధికం అంటే 80. వాటి వైభవములు ఎలాగుంటాయి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమైంది మనిషి యొక్క పరిమితి, దినముల పరిమితి? ఎవరు పాపం చేశారు? ఏ మనుష్యుని అయితే దేవుడు, ఏ నరునైతే దేవుడు చేశాడు, ఆ నరుడు ఏం చేశాడు? పాపం చేసి దేవుని చేతిలో ఒక్క దినము కూడా బ్రతకకుండా చచ్చిపోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, చచ్చిపోతున్నాడు. మనం అనుకోవచ్చు కదా, యేసుక్రీస్తు ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 33.5. అంటే 33.5 40 కదా, 48 నిమిషాల 14 సెకండ్లు ఉన్నాడు. 48 నిమిషాల 14 సెకండ్లు, 33.5 సంవత్సరం. అంటే దేవుని లెక్కలో కదా 48 నిమిషాల 14 సెకండ్లు ఉన్నాడు. మన దృష్టిలో ఎంతకాలం ఉన్నాడు? దేవుని దృష్టిలో గంట ఉన్నాడా? 1 గంట ఉన్నాడా? ఎవరు చెప్పట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. జీవితంలో తెలుసుకోవాల్సిన లోతు చాలా ఉంది. మనం ఏమి పిట్ట కథలు చెప్తా ఉంటారే కొంతమంది. అబ్బా బో చెప్పిండంట, అక్కడ బతుకు మారదు, పరలోక రాజ్యం పో. వాక్యము తెలుసుకొని లోతుకు వెళ్ళినప్పుడే ఈ కొంచెం పరిమితిలో నువ్వు ఎలా బ్రతకాలనో, సమయం ఎలా కేటాయించాలనో, తిరిగి ఆ సమయంలో ఎలా వెళ్ళాలనో కూడా దేవుని వాక్యం చెప్తా ఉందా, నేర్పిస్తూ ఉందా? హల్లెలూయా. యేసుక్రీస్తు ఎంతకాలం బతికాడు? ఎన్ని 48 సెకండ్ల 48 నిమిషాల 14 సెకండ్లు బతికాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా కదా. దేవుడు దృష్టిలో ఒక దినము 1000 దినములుగా, 1000 దినములు ఒక్క దినముగా దేవుడు లెక్క పెట్టాడు. అంటే నిజంగా మనం చూస్తూ ఉంటాం కదా, ఇదేందయ్యా ఇలా. మరి యేసుక్రీస్తు 1000 ఏళ్ళ పరిపాలన అన్నారు కదా, అది ఎలా ఉంటుందని అది కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం చూద్దాం, 20వ అధ్యాయము. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు గనక 1000 సంవత్సరాల భూమి మీద ఉంటుంది. మనకి మనుష్యుడు ఆ స్థితిని కోల్పోయాడు. ఆయన దేవుడు, ప్రభువులకు ప్రభు, ఆయన రాజులకు రాజు గనక దానిని కొనసాగిస్తాడు. చప్పటి కొట్టాలి ఒకసారి. హల్లెలూయా. చూడండి 20వ అధ్యాయం 3వ వచనం. ఆ 1000 సంవత్సరములు గడుసు వరకు అగాధమును మూసి అతడు పిమ్మట మరియు కూరమృగముకైనను దాని పతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు చేతుల యందు కానీ వాని ముద్ర వేయించుకొని వారిని యేసు విషయమై దేవుడి వాక్యము నిమిత్తము శిరఛేదనం అంటే కొయ్యబడిన వారు, నరకబడిన వారు, దేవుని అపొస్తలులు, హతసాక్షులు. ఎందుకంటే దేవుని కొరకు బ్రతికిన వారు
ఆత్మలను చూచితిని, వారు బ్రతికిన వారై కొట్టాలి. హల్లెలూయా. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి కదా ఇక్కడ? 1000 దినాలు, ఒకరోజు. ఇక్కడ క్లారిటీ వచ్చిందా మీకు? 1000 సంవత్సరాలు. ఈయన ఎలా చేస్తాడు? ఈయన అధికారి, ఈయన సమస్తమును జయించిన వాడు, మరణాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు. కనుక ఈయన రాజులకు రాజు అయినాడు, ప్రభువులకే ప్రభువు అయినాడు. కనుక ఈయన పరిపాలన భూమి మీద ఎన్నేళ్ళు ఉంటుంది అమ్మా? ఎన్నేళ్ళు ఉంటుంది? ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 1000 ఏళ్ళ పరిపాలన నువ్వు నేను ఉండాలంటే వాళ్ళు ఏమయ్యారంట? వధించబడ్డారంట. క్రీస్తు కొరకు ఏం పెట్టారంట? ప్రాణత్యాగాలు చేస్తారంట. మనం ఏం చేస్తున్నాం? ఒక గంట గడుపుతున్నామా? ఒక గంట, ఒక నిమిషం, 10 నిమిషాలు, 20 నిమిషాలు ప్రార్థన చేస్తున్నామా? రిమోట్ తీసుకొని నడిమంచంలో కూర్చుంటున్నామా? సీరియలు కదా, మన ఫ్యాను, మన అభిమాని చూడడానికి. వాళ్ళు కాదు నీ అభిమానులు, వాళ్ళు కాదు నీ ఫ్యాన్. దేవునికి సమయం కేటాయించి ప్రార్థన చేయి. హల్లెలూయా. దేవుని కొరకు ధూపమై. ఎందుకంటే 1000 ఏళ్ళ పరిపాలనలో నీవు నేను ఉండాలంటే ప్రయాసపడి ప్రార్థన చేయి. హల్లెలూయా. ఎలా చేయాలో మనకు తెలియదు, ఎలా కలిగి ఉండాలో మనకు తెలియదు. అందుకే నిజంగా ఎవరైతే దేవుని కొరకు స్థిరస్నానం చేయబడ్డారో వాళ్ళు 1000 ఏళ్ళ పరిపాలనలో క్రీస్తుతో కూడా రాజ్యం చేస్తారు, భూమి మీదకి వస్తారు. భూలోకంలో 1000 ఏళ్ళ పరిపాలన ఒకరోజు 1000 దినాలు, 1000 రోజు ఒక దినంగా ఉండదు. యేసుప్రభు వచ్చినప్పుడు 1000 సంవత్సరములు న్యాయమైన పరిపాలన. హల్లెలూయా. ఒకే రాజు, ఒకే ప్రభు, దేవునికి స్తోత్రం. ఒకే రూపాయి, ఒకే న్యాయం భూమి మీద 1000 సంవత్సరాలు జరుగుద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మొదటిగా కదా ఏ వాక్యం చూసుకున్నా చెప్పాలి తొందరగా. చెప్తారండి, చెప్పమంటారా? 39:5 త్వరగా కింద మాట, కింద అధ్యాయం 89, ఇంకా 140, ఇంకా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలు మళ్ళీ మీరు ధ్యానించండి, ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ భూమి మీద కదా నా ఆయుష్ని ఎంత చేసావు? బెత్తడు ఎంత చేస్తావు? ఈ బెత్తడు సమయంలో నువ్వు ఎలా నడుచుకోవాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. దేవుడు ఈ మాటలు తన వినికిడిలో దేవుడు దీవించునుగాక. తలలో ఉంచుదాం. పరిశుద్ధుడానికి కొందనాలు తండ్రి, స్తోత్రములు నాయన. అద్భుతకరుడానికి స్తోత్రం, ఆలోచనకర్తానికి స్తోత్రం, నిత్యుడుగా మా తండ్రి నీకు స్తోత్రం, సమాధానకర్తానికి స్తోత్రం. మేలు చేయండి, సాయం చేయండి. బిడ్డలతో ఈరోజు కొద్ది మందిలో ప్రభా చక్కని మాటలు నువ్వు మాట్లాడావు. ఈ మాటల ప్రకారం మేమందరం బ్రతుకుటకు, జీవించుటకు, ముందుకెళ్ళటకు సాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.